చైర్మన్లను ఎవరు బెదిరించారో చెప్పాలి. ఆధారాలిస్తే విచారణకు సిద్ధమన్న లోకేష్. ప్రతి అంశంపై చర్చిద్దామన్న మంత్రి. అతిథిగా వచ్చిన గవర్నర్ ని గౌరవించారా? వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం. ప్రజా తీర్పు పట్టదా అన్న కూనరవి. సభ్యత్వం రద్దు కాకుండా ఉండేందుకే అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామనటం సరికాదు. వైసీపీపై ఎంపీ పురంధేశ్వరి విమర్శలు. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం. రేపు ప్రధానిని కలవనున్న రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధతపై చర్చ. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ గెలుపు. సీఎంకి ఈ విషయం అర్థమైంది. అందుకే ప్రచారానికి వచ్చారన్న బండి సంజయ్. మిర్చికి మెరుగైన ధర ఇప్పించండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలి. ఉపన్యాసాలు పక్కన పెట్టాలన్న ఎర్రబెల్లి. క్రికెట్ పేరు చెప్పి రెచ్చగొడుతున్నారు. బండి సంజయ్ కార్పొరేటర్లా మాట్లాడుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఎంపీ చామల. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వలభనేని వంశీ రిమాండ్ పొడిగింపు. 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం. కిడ్నాప్ కేసులో వర్చువల్ గా హాజరు. టిప్పర్ బోల్తా 2 కూలీల మృతి. బండరాళ్ల లోడుతో వెళ్తుండగా ఘటన. యాదాద్రి జిల్లా శ్రీనివాసపురంలో ప్రమాదం. చిత్తూరు అర్బన్ ఆర్ఐ సరెండర్. భూ వివాదాల్లో జోక్యంపై చర్యలు. విచారణకి ఆదేశించిన కలెక్టర్. రహదారుల పనుల పురోగతిపై సీతక్క సమీక్ష. నాసిరకం పనుల పట్ల మంత్రి సీరియస్. క్వాలిటీ సర్టిఫికెట్స్ ఎలా ఇచ్చారని ఆగ్రహం. ఎస్ఎల్బీసీలో నాన్ స్టాప్ రెస్క్యూ. షీర్ జోన్లోనే టీబీఎం కట్టెర్ భాగం. భారీగా చేరుతున్న బురద, నీళ్లు. అగ్గికి ఆహుతైన ఈతవనం. 10 లక్షల వరకు ఆస్తి నష్టం. నిజామాబాద్ జిల్లా సంకెట్లో ఘటన. వెల్లువలా తరలి వస్తున్న మిర్చి. ఎనుమాముల మార్కెట్లో భారీగా నిల్వలు. రేపటి నుంచి మార్కెట్కి వరుస సెలవులు. కేంద్ర మంత్రితో శశి థరూర్ సెల్ఫీ. పీయూష్ గోయల్తో తీసుకున్న ఫోటో షేర్. పార్టీ మారుతారంటూ ప్రచారం.